ప్రభువైన యేసు నామములో మీ అందరికీ వందనాలండి. దేవుడు మరొక సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. వాకింగ్ కోసం మన హృదయాన్ని సిద్ధం చేసుకుందాం. మీ దగ్గర అందరు సెల్లలు ఉన్నాయా? మీ సెల్లలన్నీ పక్కన పెట్టేసి, ఇక్కడ ఎవరు సెల్లను ఓపెన్ చేయకూడదు. మీకు మాటి మాటికి మాట చెప్పకూడదు. మీరు ఇది దేవుని సన్నిధి, దేవుడి స్థలంలో ఉన్నాడు. ఎంతో భయముతో ఉండాలి. మనం ఎలా పడితే అలా ఉండకూడదు. దేవుని మన మధ్యలో ఉన్నారు, ఎంతో భయముతో ఉండాలి. నేను అనుకుంటాను, ప్రభు నేను వెళ్ళిన ప్రతి స్థలంలో ఇక్కడ ప్రభు ఉన్నాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలో అని నేను ఎప్పటికప్పుడు ఆ స్థలంలో విషయాలు కూడా జాగ్రత్త పడతా ఉంటాను. అది మనకు అవసరం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. రోమీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. మనము 9 గంటలకు వస్తున్నాం. ఎన్ని గంటలు దాకా ఉంటాం? ఎన్ని గంటలండి? అంటే ఎన్ని గంటలు ఉంటాం కదా? 2 గంటలు ఉంటాం. కొంతమంది ఎన్ని ఆపసాలు పాల్పడతారో. ఈ 2 గంటలు ఉండటానికి ఎన్నిసార్లు లేవాలో, ఎన్నిసార్లు కూర్చోవాలో, ఎన్నిసార్లు బయటికి పోవాలో. 9 గంటలకు ప్రార్థన అంటే 9 గంటలకు రారు. మాకు దేవుడు అన్ని కూడా చూస్తూ ఉంటాడు. దేవుణ్ణి ఆరాధించడం అంటే కరెక్ట్ సమయం రావటంలో కూడా దేవుణ్ణి కనపరిచిన దానిలో అదొక లెక్క వస్తుంది. అర్థమైందండి? నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను అనే దానికి కూడా ఆ సమయానికి రావటం అనేది గౌరవానికి సూచన. మన అధికారి ఉన్నాడు, 9 గంటలకు రమ్మన్నాడు అనుకోండి. అధికారి ఎమ్మెల్యే వచ్చాడు, ఎక్కడికి 9 గంటలు ఎక్కడికి రమ్మన్నారు. 10 గంటలకు నువ్వు వస్తే ఎమ్మెల్యేని కనపరిచినట్ట, అవమానం చేసినట్టు. అందుకని మనకు ఒక చక్కని సమయం పెట్టుకున్నప్పుడు ఆ సమయాన్ని అందరూ చక్క చేసుకొని ఆ సమయానికి రావాలండి. కరెక్ట్ సమయానికి రావాలి. అందరూ ప్రార్థనతో ప్రారంభంలో ఉండాలి. మాటి మాటికి ఇవి చెప్పకూడదు. మీకు దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకునేటువంటి వారికి ఈ మాటలు చెప్పకూడదు. ఇక్కడ ఈ మాటలు రాకూడదు. ఇక్కడ నిలబడేటువంటి వారు మీరు ఆలోచించాలి. నాకు నా భార్యకి ఒకటే గోల. దేనికంటే త్వరగా కానీదు. అసలు ఆదివారం వచ్చిందంటే అన్ని పనులే, అసలు అది ఇది ఎన్ని చేస్తూ ఉంటుంది. నాకు తలకాయ నొప్పి వచ్చి నిన్ను వదిలిపెట్టిపోతాను, అంతే నీ ఇష్టం అంటే. ఆ ఒకటే గోల, నీ ఆదివారం వచ్చిందంటే నీకు నా గోళ. జాగ్రత్తగా మనం ఉందాం. సరే, ఈ రోమీయులు రాసిన పత్రికలో కొన్ని చాలా జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా మనము ఈ అధ్యాయాలన్నీ 8 అధ్యాయాల వరకు విశ్వాసము ద్వారాగానే రక్షణ అనే విషయాలు చెప్తా ఉంటాం. రక్షణ అనేది ఎట్లా వస్తుంది? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచటమే రక్షణ. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేమని చెప్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల మనకు రక్షణ రాదు అని చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం చూసేటువంటి 3వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనకి కొన్ని మాటలు మనము చదువుతున్నాం. అలాగైతే ఏమందుము? మేము వారికంటే, నేను చదువుతాను, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువారమా? ఎంత మాత్రమును కాదు.
యూదులేమి గ్రీకు దేశస్థులేమి అందరూ ఏం చేశారంట? పాపమునకు లోనై ఉన్నారు. అంటే ఇక్కడ మనకేం కనిపిస్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినటువంటి వారే, అందరూ పాపులే. పాపము లేని వారు ఎవరు కూడా లేరు. వారు లేరు, వీరు లేరు, ఆ దేశం లేదు, ఆ కులం లేదు, ఈ కులం లేదు. అందరూ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపే, అందరూ దోషులే. 11వ వచనంలో మనకేం కనిపిస్తుంది? నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడు లేడు, అందరూ దోషులే కదండి, అందరూ దోషులే. 12వ వచనం చూడండి, అందరూ పనికి మాలినవారే, అందరూ పనికి మాలినవారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెబుతా ఉన్నాడు. అందరూ పాపులు, అందరూ దోషులు, అందరూ పనికి మాలినవారే, అందరూ పనికి మాలి, ఒక్కడు లేడు మంచివాడు. 13వ వచనం ఏం కనిపిస్తుంది? అందరూ ఏం చేస్తున్నారంట? అందరూ వారి యొక్క మాటలు సమాధి తెరిస్తే ఎట్లా ఉంటాయి? సమాధి ఉందండి, 4 వారం క్రితం బూడ్చి పెట్టారు, ఆ సమాధి తెరిచారు అనుకోండి, అక్కడ ఉండగలరా? అందరూ అట్లా మాట్లాడినటువంటి వాళ్ళే అంటున్నాడు ఇక్కడ. ఎట్లాంటి మాటలు? సమాధి తెరిచినప్పుడు ఎట్లాంటి వాసన వస్తుందో అందరూ కూడా అలాంటి మాటలు మాట్లాడినటువంటి వారే అందరూ. అందులో నువ్వు లేదు, నేను లేదు, ఇంకొకరు లేదు. చూసారండి, వారి గొంతుకు తెరసిన సమాధి. తమ నాలుకతో ఏం చేస్తున్నారు? మోసము చేసేవారే, అందరూ మోసం చేసేవారే. అందరు గొంతుకు ఎట్లుంది? నాలుక సమాధి లాంటిది. అబద్ధాలు, విషం, విషం సిమ్ముతా ఉంది, అబద్ధాలు కదండి. ఎన్నో నిర్ణయాలు చేస్తాం, సంవత్సరం వచ్చేసిందంటే ఎన్నో నిర్ణయాలు నెరవేర్చలేము, తప్పిపోతూ ఉంటాం. చేస్తూ ఉంటా, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అట్టా ఉంటాను, ఎట్లా ఉంటాను, ఏ ఉండలేదు. ఉంటారండి? ఎవరు ఉండలేదు, ఎవరు ఉండలేదు. అందరూ పాపానికి దాసులే, పాపము చేస్తూ ఉండేటువంటి వారమే మనం. అంటే పాపము యొక్క శక్తి కింద ఉన్నటువంటి వారు, అందుకే పాపం చేస్తున్నాం మనం. అయ్యా అమ్మలారా, జాగ్రత్తగా వినాలి. మనం ఎందుకు పాపం చేస్తున్నామంటే పాపం యొక్క శక్తి కింద మనం ఏం చేస్తున్నాం? ఉన్నాం. అందుకే పాపం మనల్ని ఏలుతా ఉంది, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాం, అందుకే ఇట్లా జీవిస్తున్నాం, అందుకే ఇట్లా నడుచుకుంటున్నాం, అందుకే ఈ విధంగా అబద్ధాలు, అందుకే ఈ మోసాలు, అందుకే ఈ మాటలు. పాపపు శక్తి కింద ఉన్నటువంటి వారు, అందుకే పాపానికి దాసులు మనము. అందుకే పాపం చేస్తున్నటువంటి వారు, దాన్ని అందుకే భరిస్తున్నాం. చూసారండి, పాపం ఎందుకు చేస్తున్నాం మనం ఎందుకు చేస్తున్నామంటే పాపపు శక్తి మనల్ని ఏం చేస్తుందండి? ఏలుతూ ఉంది, మనల్ని పరిపాలన చేస్తూ ఉంది. ఆ అధికారం కింద ఉన్నాం, అందుకే ఈ పనులన్నీ చేస్తున్నాం, అందుకే ఈ మాటలన్నీ మనము మాట్లాడుతున్నాం, ఈ విధంగా నడుచుకుంటా ఉన్నాం. చూడండి ఇక్కడ ఏమంటారంటే తర్వాత 13వ వచనంలో, వారి గొంతుకు తెరిసిన సమాధి, వారి పెదవుల కింద ఏముందంట? ఏముందంట? సర్ప విషం ఉన్నది.
నోరు తెరిస్తే చాలు ఎట్లా ఉందంట, సర్పము కాటేస్తే ఎట్లా ఉంటుందో అలాంటి పరిస్థితి. 14 వచనం, వారి నోరు శపించటమే. మన అందరి హృదయాల్లో పగ ఉన్నది. పగలేని వాళ్ళు ఎవరున్నారండి? ఉన్నారా? అందరి హృదయంలో పగ ఉన్నది. అందరూ కూడా సర్పము విషములంటి వారి మనుషులే. అందరూ అయ్యలారా, అందరూ ఇవన్నీ మనం చేస్తున్నటువంటి వారు. తర్వాతకి 15 వచనంలో, రక్తము చిందించిన వారు ఏం చేస్తున్నారు? పరిగెత్తుతూ ఉన్నారు. పాపం చేయడానికి పరిగెత్తుతున్నారు, నాశనం చేయడానికి పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబాలు నాశనం అయిపోతా, భయానకమైన పరిస్థితి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయి. 17 వచనంలో, శాంతి మార్గం వారు వెరగరు. 18 వచనం చూడండి, వారి కన్నులు ఎదుట దేవుని భయమే. ఇది మన బతుకులు, ఈ మన జీవితం అండి. ఇలాంటి భయానకమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి చూసారండి. అందుకని మరి ఇలాంటి పాపము చేసినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ఇలాంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు ఏం చేసేవారంటే, వారు పాప పరిహారార్థ బలిగా పాప ప్రాయచిత్తార్థ బలిగా 2 తీసుకొచ్చేవారు. ఒక గొర్రెని 2 గొర్రెలు తీసుకొచ్చేవారు. పాప పరిహారార్థ బలి, ప్రాయచిత్తార్థ బలి అని పేర్లు రాసి ఒకదాన్ని అర్పించేవాళ్ళు, ఒకదాన్ని ఏం చేసేవారు? అడవిలో విడిచిపెట్టేవారు. అది బలి పడుతుంది. అదేమో అడవిలో వదిలిపెడితే అది సంహరించబడుతుంది, నాశనం కాబోతుంది. అది పాత నిబంధనలో జరిగినటువంటి విషయం. గొర్రెపిల్ల పాప ఆ యొక్క బలి పాపము మనకు అనిపిస్తుంది. గొర్రెపిల్ల ఆ శిక్ష అనిపించాల్సిన పరిస్థితి. వ్యభిచారము చేసినటువంటి కుటుంబాలు సర్వనాశనమే. పాపము అంత భయంకరమైనది. చూసారండి, భయంకరమైన పాపం. మోషే పాపము చేశాడు. ఏం పాపం చేశాడు? కాని మాట అన్నాడు. అయ్యలారా విన్నారండి? ఏమన్నాడు? కాని మాట పలికెను. ఏ మాట? ద్రోహులారా అన్నాడు. కాని మాట పలికెను. దేవుడు అంటున్నాడు, నువ్వు కానాను చేరవు. అయ్యడు చూడండి, ఒకసారి చూడండి, నువ్వు కానాను చేరవు. మళ్ళీ అంటాడు, ప్రభా నన్ను క్షమించి నన్ను కానాను చేర్చు అని మాటికి అడిగాడు మోషే. అప్పుడు అంటాడు దేవుడు, చెప్పేశాను ఒకసారి, అంతే, నువ్వు నోరు మూసుకాను, గెలేదు, ఛాన్స్ లేదు. నేను చెప్పింది అంతే, అయిపోయింది. నా నిర్ణయం అయిపోయింది, ఇంకంతే. జాగ్రత్త, మనం విందాం. చూడండి, ఇక్కడ నేను కొద్ది విషయాలు చెప్పి తొందరలో ముగిస్తాను. 21 వచ్చిన చదువు. 21 ఇట్లుండగా, జాగ్రత్తగా చూడాలి మీరు, బైబిలు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 20 వచ్చులు ఏం కనిపిస్తాయి? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది? అమ్మా, ఇది పాపము, ఈ అబద్ధాలు పాపము. అయ్యా అమ్మా, ఇది చూడండి ఒకసారి. అబద్ధాలు పాపము, వ్యభిచార పాపము, బూతులు పాపము, అబద్ధాలు పాపము, మోసం ఇది చేస్తున్నావు పాపము, నీ మాటలు బాగాలేదు ఇది పాపము,
దీనికి శిక్ష వస్తుంది అని చెబుతుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చెబుతా ఉంది దీనికి ఇది శిక్ష, దీనికి ఇది శిక్ష, దీనికి ఇది శిక్ష. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మానవులు ఎవరు ఎలా ఎడిపించగలరు? ధర్మశాస్త్ర అయ్యా వస్తున్నారా? ధర్మశాస్త్రం ఈ విధంగా పాపానికి శిక్ష, ఈ శిక్ష శిక్ష చేస్తుంటే మనమందరం ఇలాంటి పాపులమే కదా. మరి మనకి రావాల్సిన శిక్ష చాలా ఘోరంగా ఉంది కదా. మనకి విరుగుడేంటి? మనకి పరిస్థితుల నుంచి బయటపడేది ఎట్లా? అమ్మా మీకు అర్థమవుతుందా? ఈరోజు వాక్యం పోగొట్టుకుంటే మీ జీవితాల్లో గొప్ప ధన్యతను పోగొట్టుకున్నట్టే. అందుకని చాలా జాగ్రత్తగా వినాలని చెప్పే మాట. చాలా జాగ్రత్తగా మీ మనసు ఇక్కడ పెట్టుకోవాలి. దిక్కులు చూడొద్దు, చాలా ఏమరపాటు. దేవుని మాటల్ని చెబుతున్నాను, దేవుని మాట జాగ్రత్తగా. ఇప్పుడు మరి ఈ భయంకర పరిస్థితిలో శిక్ష గురి కావాల్సినటువంటి మనల్ని ఇడిపించడానికి దేవుడి ఒక చక్కని ప్రణాళిక సిద్ధం చేశాడు. ధర్మశాస్త్రము చేయలేని పని ఇప్పుడు దేవుడు ఒక చక్కని ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక ఏందో 21వ వచనంలో మనకి తెలియజేస్తాం. చూడండి 20. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు. చూడండి ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రము చేయలేని పని ఇప్పుడు దేవుడు ఒక చక్కని ప్రణాళిక సిద్ధం చేసి పెట్టాడు. దేవుడు మనల్ని చూసి ఒక చక్కని పరిష్కారం ఇది చేసి, చక్కని పరిష్కారం చేసి, ఒక అతను జైల్లో హత్య చేశాడు. అమ్మా మన కుటుంబస్తుల్ని ఒక అతను చంపేశాడు. జడ్జి గారు ఆ చంపిన వ్యక్తిని తీసుకెళ్ళి అతన్ని ప్రేమించి మన కుటుంబస్తులు చనిపోయాడు. ఒక అతను చంపిన వ్యక్తిని తీసుకెళ్ళి కోర్టులో ఏమనుకుంటాం? మన ఇంట్లో కుటుంబంలో చంపిన వ్యక్తిని తీసుకెళ్ళి మన కుటుంబస్తులు చంపబడ్డారు. ఒక అతను చంపిన అతన్ని పట్టుకొని కోర్టుకి వేసారు, జైలుకి వేసారు. కేసు పెడితే ఇప్పుడు జడ్జి గారు ఏమన్నాడంటే, నేను ఇతను ప్రేమించి విడుదల చేస్తున్నాను అన్నాడు. మీరు ఏమంటారు? మీకు అర్థమైంది ఈ మాటలు? మన కుటుంబస్తులని ఒక అతను చంపేసిన తరువాత ఆ వ్యక్తిని పట్టుకొని మనం కేసు పెట్టాం. మనం ఏం కోరుకుంటాం? ఏం శిక్ష కోరుకుంటాం? ఏమండి, ఏం శిక్ష కోరుకుంటాం? ఏంటే దగ్గరగా చెప్పండి, అంటే మాకేమర్థం కాదు. ఏంటి? మరణశిక్ష కోరుకుంటాం. అతనికి కూడా మరణశిక్ష పడాలి అని కోరుకుంటాం. అయితే జడ్జి గారు ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, విడుదల చేస్తున్నాను అన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? ఒప్పుకోమా? ఎందుకని? జడ్జి గారు కదా ఒప్పుకోమంటే ఎట్ట? మనం ఏమంటామంటే, అయ్యా నీ ప్రేమ అంటే నీ ఇంట్లో చూపించుకో, నీ ప్రేమ ఏంటో నీ ఇంట్లో అందరికి చూపించుకో, కానీ ఇక్కడ పనికి రాదు. ఇది కోర్టు, ఇది న్యాయస్థానము. ఇక్కడ తప్పనిసరిగా న్యాయం జరగాల్సిందే. నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటామా? మనం అనమా? నువ్వు అన్యాయం చేస్తున్నావు,
ఇది కోర్టు. నీ ప్రేమ ఏంటో నువ్వు చూపించుకోవాలంటే ఇంటికెళ్ళి చూపించుకో, ఇంటికాడ చూపించుకో, ఇక్కడ పనికి రాదు. ఇది కోర్టు. నువ్వు ఖచ్చితంగా న్యాయం తీర్చాలి, ఖచ్చితంగా నువ్వు శిక్ష పడే విధంగా చేయాలి. అతను చేసిన దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. అతను విడుదల చేస్తారంటే మేము ఒప్పుకోం. ఏం చేయాలి? నువ్వు తప్పనిసరిగా శిక్ష పడాలి అంటమే కానీ ఆ చేసిన దాన్ని మనం అంగీకరించాలి. అందుకని ఆ జడ్జి గారు కూడా ఏం చేస్తున్నారంటే, అప్పుడు జరిగిన విషయం అది ఏది, ఆ వ్యక్తిని ప్రేమించాడు కాబట్టి, విడుదల చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన ఇంకొక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు జడ్జి గారు. ఆ ప్రణాళికే తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశాడు? శిక్షకు అప్పగించాడు. అర్థమైందండి? శిక్షకు ఏమని చేశాడు? ఆ జడ్జి గారు అప్పగించాడు తన కొడుకుని. అయ్యా, ఇతను నేను ప్రేమిస్తున్నాను కనుక నా కుమారుణ్ణి అతను ఏం చేస్తాను, ఆ శిక్షకు మరణానికి అప్పగిస్తున్నానని చెప్పి మరణానికి అప్పగించాడు. అదే ఏ తండ్రి సిలువలో చేసిన పని. మీకు అర్థమైందండి ఈ మాటలు? తండ్రి తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించటములో ముఖ్యమైన ఉద్దేశం అది. మనము దోషులమి, మనం అబద్ధికులమి, మనం మోసగాళ్ళమి, మనం కింద మన నాల కింద సర్ప విషం ఉన్నది, మన గొంతుకు తెరిసిన సమాధి, అబద్ధాలు, పాపము, విచ్చలవిడితనము, ఇలాంటి మనల్ని దేవాది దేవుడు ప్రేమించి మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన కుమారుడి మీద మోపాడు. ఆయన కుమారుడి మీద ఆ యొక్క శిక్ష మోపి ఆయన కుమారుని శిలువలోకి ఏం చేశాడు? అప్పగించాడు. ఇప్పుడు ఆ శిక్ష ఏమైందంటే, అతని మీద మోపడే శిక్ష అతను విడుదల చేసి తన కుమారుని ఏం చేశాడు? అప్పగించాడు. ఇప్పుడు శిక్ష విడుదల పొందినటువంటి వ్యక్తి ఏం చేయాలండి? విడుదల పొందాడు కదా శిక్ష నుంచి, అతను ఏం చేయాలి? అయ్యా, యేసయ్యా, ఇదిగో నా శిక్ష నువ్వు తీసుకున్నావు, నీకు వందనాలయ్యని ఆయన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. అదే విశ్వాసం. అది ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు 22వ వచనం. అది ఇక్కడ 22వ వచనం చెప్తున్న విషయం. అది యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అమ్మ వినాలి, జాగ్రత్త వినాలి. అమ్మ ఇటు జాగ్రత్త చూడండి, అందరు చూడండి ఒకసారి. అయ్యలారా జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఆదాము ద్వారా అందరి పాపం వచ్చేసిందా? మనకి వచ్చిందండి. ఆదాము ద్వారా పాపం వచ్చేసిందా? ఆదాము ద్వారా మరణం వచ్చేసిందా? వచ్చేసిందా? అందరికి వచ్చిందండి. అమ్మ వచ్చిందా? వచ్చిన వాళ్ళు అందరూ చేయొద్దండి. ఆదాము ద్వారా మనకు అందరికి పాపం వచ్చేసి చేయొద్దండి. మీరు చేయొద్దండి. మీకు రాలేదా? మీరు చేయొద్దండి. వచ్చిందా? అమ్మా వచ్చింది, అందరికి వచ్చేసి. అయితే జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త వినాలి. నువ్వు ఆదాము ద్వారాగా పాపం ఎట్లా వచ్చేసిందో, ఆదాము ద్వారాగా నాశనం ఎట్లా వచ్చేసిందో నువ్వు నమ్మావు. ఇప్పుడు సిలువలో మన పక్షాన యేసుక్రీస్తు ప్రభు సిలువ చనిపోయాడు కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, నా పాపముకి విరుగుడు యేసు ప్రభు చెల్లించాడు అని నువ్వు నమ్ము. అంతే, అదే రక్షణ. నువ్వు నమ్మితేనే రక్షణ. దీనికోసం నువ్వేమి చేయాల్సిన పని. ఆదాము ద్వారా పాపం ఎట్టొచ్చేసిందో నువ్వు నమ్మేవో, యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయిన దానికి ఇదిగో నా కోసం చనిపోయాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడ్డట్టే. అంతే. రక్షణ ఎంత సులువునో చూడండి. మీకు అర్థమైంది నీ మాటలు? మీకు అర్థమవుతుందా? అయ్యలా అర్థం అవుతుందా? అమ్మా జాగ్రత్త వినాలి మాటలు. ఒక చక్కని ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావటం కోసం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. క్రికెట్ చూస్తున్నారు పాకిస్తాన్కి మనకి. అయ్యా అమ్మలారా, మనకి పాకిస్తాన్ క్రికెట్ చూస్తున్నారు. వన్డే ఫైనల్. అయ్యా వన్డే క్రికెట్ వాళ్ళు క్రికెట్ బ్యాచ్ ఉన్నారు మనకి. వన్డే జరుగుతుంది ఫైనల్, 2020 జరుగుతుంది ఫైనల్. పాకిస్తాన్కి మనకి 10 గంటలకు స్టార్ట్ అయ్యింది.
చూస్తున్నారు. 12 గంటల తర్వాత మనోళ్ళు మెదలకుండా వస్తున్నారు. టీవీ దగ్గర నుంచి మెదలకుండా వస్తున్నారు. అరే ఏంటి 12 గంటల నుంచి మెదలకుండా వస్తున్నారు? ఏంది ముఖం అంతా ఒక తరాగా అయిపోయింది, ఏంటి ముఖం అంతా ఏంటి మాడిపోయింది ఏంది అన్నాం అనుకోండి, ఏమంటారు? 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 ఇంకా వాళ్ళు మన దేశస్తులు పాకిస్తాన్కి 2020 ఫైనల్ జరిగింది, అయిపోయింది. మన వాళ్ళు ఏం చేస్తారంటే టీవీల కాడ నుంచి మెదలకుండా వస్తున్నారు. అడిగేమనుకోండి, అయ్యా ఏంటి చాలా బాధతో వస్తున్నావు ఏంది అన్నాం అనుకోండి, ఏమంటారు? ఓడిపోయారు. మరి వాళ్ళు ఓడిపోతే నీకెందుకు దిగులు? ఏమంటారు? ఓడిపోతే మన వాళ్ళు ఓడిపోయారు, ఇంకోసారి జరుగుతుంది. 2020 ఫైనల్ జరుగుతుంది, మనకి పాకిస్తాన్కి జరుగుతుంది. 1 గంటకు బాంబులు మోగుతున్నాయి. ఏంది బాంబులు మోగుతున్నాయి అన్నారు అనుకోండి, ఏమంటారు? అంటే మన వాళ్ళు గెలిచారు కాదు, మన వాళ్ళు గెలిచారు. అరే ఎవరో గెలిస్తే మన వాళ్ళు గెలవటం ఏంటి? మన దేశం గెలిచింది. అదే యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన పని. మన ప్రభువు మన పక్షాన సమాధి చనిపోయాడు. మన ప్రభువు మన కోసం సిలువలో చనిపోయాడు. మన ప్రభువు మన పక్షాన సమాధి చేయబడ్డాడు. మన ప్రభువు మన పక్షాన తిరిగి లేచాడు. మన ప్రభు లేచాడు, మనకు జయం. మన ప్రభు లేచాడు, మనకు విజయం. మీకు అర్థమైందండి ఈ మాట? ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక ఉదాహరణ వచ్చాక నా అర్థం కావటం కోసం ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇది జరిగిన విషయం చెప్తాను. అమెరికాలో జార్జ్ విల్సన్ అని ఒక అతను, అయ్యా అమ్మలారా విన్నారండి? జార్జ్ విల్సన్ అనేటువంటి ఒక వ్యక్తి పోస్ట్ బాక్స్ పగలగొట్టి అందులో ఉన్నటువంటి వాటన్నిటిని తీసాడు, ఏమన్నా దొరుకుతాయేమని. అయితే అందులో ఏం దొరికిందంటే ఒక పొట్లం దొరికింది. ఇది జరిగిన విషయం అండి. అందులో ఒక పొట్లం దొరికింది. ఆ పొట్లం ఎంత ఉప్పదీసి చూస్తే అందులో కొన్ని చిన్న మాత్రలు ఉన్నాయి. చూశాడు, ఆ పొట్లం చూసి ఆ మాత్రలు చూసి ఇసిరి పడేసాడు, అయిపోయాయి. తర్వాత ఆ పోస్టులో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తులు, ఏంటి పోస్ట్ బాక్స్ పగలగొట్టారు, ఎవరి పని చేశారు, కారణం ఏంటి, ఎవరంటే ఫలాని యొక్క జార్జ్ విల్సన్ యవనస్తుడు అని తెలిసి అప్పుడు కేసు పెట్టారు. కేసు పెట్టినప్పుడు ఆ యొక్క యవనస్తుని పట్టుకున్నారు, జార్జ్ విల్సన్ పట్టుకున్నారు. జార్జ్ విల్సన్ పట్టుకొని తీసుకొచ్చి కోర్టుకు వేశారు. కోర్టుకు వేసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉండి ఎవరు ఉన్నారంటే జాన్ మార్షల్ అనేటువంటి ఆయన. జరిగిన విషయం సుప్రీంకోర్టు ఆ దినాల్లో జార్జ్ మార్షల్ అనేటువంటి ఆయన ఈ యవనస్తుడికి ఉరిశిక్ష 15 రోజులు అన్నారు. 15 రోజులు ఏం చేయాలి? ఉరిశిక్ష అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అరే పోస్ట్ బాక్స్ పగలగొట్టాడు, అందులో ఏం తీసుకోలేదు. అమ్మాయి కూర్చో తిరగకూడదు, లేవకూడదు, కూర్చోవాలి. అరే పోస్ట్ బాక్స్ పగలగొట్టి ఏదో కొన్ని ఉత్తరాలు తీసేసాడు, కొన్ని మాటలు నుంచి పడేశాడు, దీనికోసం ఉరిశిక్ష వేయాలా? అందరు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు జడ్జి గారు ఒక మాటలు అన్నాడు, అయ్యా నువ్వు పోస్ట్ బాక్స్ పగలగొట్టినందుకు, అందులో మాటలు తీసి పడేసినందుకు 2 రోజులు 3 రోజులు జైలు ఉంటే సరిపోతుంది. అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ మాటల్లో వేరొకరికి అందాల్సిన మాటలు అందలేదు కాబట్టి అతడు చనిపోయాడు.
ఈ మాటలు వేరొకరికి ఏం చేయాలి? అందాల్సిన మాటలు అందలేదు కాబట్టి అతనేమయ్యాడు? చనిపోయాడు. కాబట్టి నీకు ఈ మరణశిక్ష అమలయ్యింది అన్నాడు. జార్జ్ మార్షల్ అనేటువంటి ఆయన సుప్రీంకోర్టు ఈ విధంగా చేశాడు. 15 రోజులు ఉరిశిక్ష అన్నాడు. దీనికి కారణం ఇది అన్నాడు. అప్పుడు కుటుంబస్తులు ఏం చేశారంటే ఈ జార్జ్ విల్సన్ని, అరే యవనస్తుడు అయ్యా జేమ్స్ గారు బాగా అలసిపోయినారు. యవనస్తుడు, ఇతను ఉరిశిక్ష. అతని ఫ్రెండ్స్, అతని స్నేహితులు కలిసి, కుటుంబస్తులు కలిసి ఆ యొక్క అధ్యక్షుడిగా ఉండేవాడు ఎండ్రూ జాక్సన్ అనేటువంటి అమెరికా అధ్యక్షుడిగా ఉండేవాడు. ఎండ్రూ జాక్సన్ అనేటువంటి ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉండేవాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఆ ఎండ్రూ జాక్సన్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు. అయ్యగారు, యవనస్తులండి, పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరిగిన దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు జాన్ మార్షల్ ఏం చేశారు? ఉరిశిక్ష అమలు చేశారండి. దయచేసి మీరు ప్రాణభిక్ష పెట్టండి అన్నారు. ఆ అధికారం ఒక్కడికే, అధ్యక్షుడికి ఒక్కడికే ఉంటుంది. మనశిక్ష విడిపించేటువంటి ఆ యొక్క అధికారం ఎవరికి ఉంటుంది? దేశానికి అధ్యక్షుడికి ఉంటుంది. ఆయన ఏం చేశారంటే ఎండ్రూ జాక్సన్ అధ్యక్షుడు ఏం చేశారంటే వీళ్ళ యొక్క ఉత్తరాలు బట్టి, వీళ్ళు ప్రాధేయపడిన దాన్ని బట్టి అతనికి ఏం చేశారంటే ఉత్తరం రాసి, నేను రద్దు చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను? రద్దు చేస్తున్నాను. కాబట్టి ఆ యొక్క వ్యక్తికి ఏం చేయాలి? ఈ ఉత్తరాన్ని అందించి సంతకం చేసి కోర్టుకి ఇస్తే చాలు అన్నాడు. అతను ఉరిశిక్షగా ఉండదు అని చెప్పేసి ఆ ఉత్తరం తీసుకొని వచ్చేసాడు. ఎవరు వచ్చేసారు? ఆ అధ్యక్షుడిగా, ఆ యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎండ్రూ జాక్సన్ కింద ఉన్నటువంటి ఒక వ్యక్తిని పంపించాడు. నువ్వు త్వరగా వెళ్ళి ఆ జైల్లో ఉన్న వ్యక్తి జార్జ్ విల్సన్కి ఇచ్చేయి. అతని చేత ఏం చేసి సంతకం తీసుకొని ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇస్తే కేసు ఏమైపోద్ది? రద్దు అయిపోద్ది. నువ్వు త్వరగా వెళ్ళమని ఇతనికి చెప్పేసి. అమ్మా, ఇప్పుడు అతనేం చేశారంటే వచ్చి జైల్లో ఉన్న జార్జ్ విల్సన్ దగ్గరికి వచ్చి, అబ్బాయి, నీకు ఉరిశిక్ష రద్దు అయిపోయింది కాబట్టి తీసుకొని నీ సంతకం చేయి. నేను సుప్రీంకోర్టు జడ్జి గారికి నేనేం చేస్తాను? ఈ లెటర్ని అప్పగిస్తాను, నీ కేసు కొట్టివేయబడుతుంది అన్నాడు. ఈ జార్జ్ విల్సన్ ఏమన్నాడంటే, జాగ్రత్త వినాలి, ఈ జార్జ్ విల్సన్ ఏమన్నాడంటే నీ ఉత్తరాన్ని నాకు తీసుకోను, నా సంతకం చేయను, పోండి అన్నాడు. అతను అన్నాడు, అరే నీ ఉరిశిక్ష తప్పిపోతుంది, నువ్వు తీసుకొని ఒక సంతకం చేయ, నేను తీసుకెళ్ళి సుప్రీంకోర్టుకి ఇస్తాను. ఆ జడ్జి గారు ఈ సంతకం చూసి నేనేం చేస్తాడు? ఇంకా తీసి పడేస్తాడు, నీకు ఉరిశిక్ష ఉండదు. అతను అన్నాడు, 15 రోజుల్లో నువ్వు ఉరిశిక్ష అన్నారుగా, ఉరిశిక్ష చేసుకో, పోండి అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలి ఈ వ్యక్తికి అర్థం కాక సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళారు. జాన్ మార్షల్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు, ప్రధాన అధ్యక్షుడి గారు ఉత్తరం రాసి ఇచ్చాడండి. ఈ వ్యక్తికి, ఈ యొక్క జార్జ్ విల్సన్కి, ఆ జైల్లో ఉన్న వ్యక్తికి నేను ఉత్తరం ఇచ్చి సంతకం చేయమంటే కాదన్నాడండి. మరి ఎట్లండి పరిస్థితి? ఎట్లండి అడుగుతున్నాడు సుప్రీంకోర్టు జడ్జి గారు. అప్పుడు ఆ జడ్జి గారి పలికిన మాటలు వినాలి, జాగ్రత్త వినాలి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా బాబు, నీకు ఒక చెక్కు వచ్చేసింది. ఆ చెక్కును నువ్వు తీసుకొని ఏం చేయాలి? 3 నెలలు మార్చుకోవాలి. 3 నెలలు దాటిందంటే ఆ చెక్కు ఏమైపోతుంది? మురిగిపోద్ది. ఇక ఆ చెక్కు పనికిరాదు. చెక్కు ఉంటుంది, నువ్వు తీసుకుంటే ఏమైతే చెక్కు ఉపయోగపడుద్ది. నువ్వు 3 నెలలు దాటిందనుకో, ఆ చెక్కుని ఏం చేయాలి? ఇక పడేయటమే, చెత్త కుప్పలు వేయటమే. ఇక ఆ చెక్కుని చెత్త కుప్పలో వేయటమే అని అన్నాడు. జడ్జి గారు అన్నాడు,
ఆ జడ్జిగా చెప్పిన మాటలు, యేసుక్రీస్తు ప్రభు అందరి కోసము చనిపోయాడు, అందరి కోసం మరణించాడు, దానిని అంగీకరిస్తే రక్షణ, అంగీకరించకపోతే వాడి కర్మ చెక్కు లాంటి వాడే, తీసవతల పడేయటమే, వాడి నరకానికి పోవటమే అన్నాడు. మీకు అర్థమైందండి? ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువు నీ కోసము నా కోసము సిలువలో చనిపోయాడు. ప్రభు నా కోసం చనిపోయాడని నువ్వు నమ్మితేనే నీ రక్షణ. నువ్వేం చేయాల్సిన పర్లేదు. నా కోసం చనిపోయాడు, నా కోసం సిలువలో గాయాలైపోయినాయి, నా కోసం దెబ్బలు తిన్నాడు, నా కోసం చంపబడ్డాడు, నా కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని నువ్వు నమ్మితేనే నీకు రక్షణ. నమ్మలేదనుకో నీ చెక్కు లాంటి వాడివే, నీ కర్మ నీకే నాశనానికి పోవటం, అది చించిపడేటమే తప్ప దేనికి పనికిరా. ఈ దినమున ప్రభువును అంగీకరిస్తే సిలువలు, అదే ఇక్కడ చెబుతా ఉన్నాడు 3వ అధ్యాయములో 22వ వచనంలో, అది యేసుక్రీస్తును విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ ఏం చేస్తున్నాడు? దేవుని నీతి అయి ఉన్నది. దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో దేవుడు అన్నాడు, ఆరుగో నా బిడ్డలు, వారు నీతిమంతులు, వారు నిర్దోషులు, వారికి మీద పాపమికి అధికారం లేదు, మరణం వారికి మీద అధికారం చేయదు, నరక వాళ్ళ మీద అధికారం చేయదు, సాతానికి అధికారం లేదు, వారు నా బిడ్డలు అంటున్నాడండి. దేవుడు అంగీకరిస్తాడు. ఈ దినమున దేవుని బిడ్డలారా, క్రియల మూలంగా నీతిమంతులుగా మనం కాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే నువ్వు నీతిమంతుడు. నిత్య జీవానికి వారసత్వం, ఆ మహిమకు నువ్వు వారసత్వాన్ని సంపాదించు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను కొంత, దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ విషయాలు మనం గ్రహించాలి. ఆదాము ద్వారా పాపము, శాపము వచ్చినటువంటి పరిస్థితి మనకి, దాన్ని బట్టి మనం చనిపోయాం. మనము కూడా చనిపోయాం. ఆదాము చనిపోయాడు, మనం చనిపోయాం. అయితే రెండో ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు మన శిక్ష భరించాడు, మన పాపం భరించాడు. ఇప్పుడు మన శిక్ష అంతా తీసుకున్నాడు కాబట్టి, అయ్యా నా కోసం చనిపోయా, నా పాపాలు తీసుకున్నావు, నీకు వందనాలయ్యా, నేను అంగీకరిస్తున్నాను. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఈయన నా కుమారుడు. అంగీకరించిన ప్రతి బిడ్డని తన కుమారుడిగా చేసుకొని నీతిమంతుల లెక్కలోకి దేవుడు ఏం చేస్తున్నాడు? చేసుకున్నాడు. ఆయన రాజ్యానికి వారసుగా చేస్తున్నాడు. ఈ దినమున దేవుని బిడ్డలారా, అందుకనే క్రీస్తు రక్తం అంటే ఏంటి? రక్తం అంటే ప్రాణం. పాపపు శక్తి నుంచి ఆ రక్తం మనల్ని ఏం చేసింది? విడిపించింది. పాపపు శిక్ష నుంచి ఆ రక్తం మనల్ని విమోచించింది. పాపం యొక్క బంధకాల నుంచి ఆ రక్తం మనల్ని విడుదల చేసింది. పాపము ద్వారా దాసత్వము ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా విడిపించబడ్డాము. విమోచనము, విడుదల మనకు కలిగింది. నిజంగా ఎంత ధన్యులు అండి, ఎంత ధన్యులు ప్రభు. ఇదేనా మన దేవుని బిడ్డలారా? గమనిద్దాం. ఇదేనా ప్రభు నన్ను చేస్తున్న విశ్వాసం ఉంచితే అసలు నీ అంత ధన్యురాలు ఇంకొకరు లేరు. ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించకపోతే నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉందండోయ్. అక్కడ చూసాడు ఏమయ్యాడు? చంపేసుకోండి అన్నాడంతే. తీసుకుంటేనే విడుదలైపోయేవాడు. జార్జ్ విల్సన్ ఆ చెక్కు తీసుకొని నాకు ఇవ్వండి అంటే ఏమయ్యాడు? మరణ శిక్ష నుంచి విడిపించబడేవాడు. తీసుకొని నాకు అక్కర్లేదంటే ఏమయ్యాడు? 15 రోజుల్లో ఉరిశిక్ష తీసి పడేశాడు. 15 రోజులు ఉరిశిక్ష తీసేసి అయిపోయాడు, చనిపోయాడు. ఇదేమో నా దేవుని బిడ్డలారా, సిలువలో చేసిన యేసుక్రీస్తు బలుని నువ్వు అంగీకరిస్తే నీకు రక్షణ, నీకు నిత్యజీవం. ఆదాము ద్వారా పాపం ఎట్ట వచ్చిందని నువ్వు నమ్మావో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నా కోసం రక్షణ వచ్చేసింది నువ్వు నమ్మితే నీకు విడుదల. అంతే, సింపుల్. పరలోక రాజ్యం చాలు. ఈ భాగ్యాన్ని మనందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఈ వాక్యమును తన వినికిడిలో మనందరి కొరకు దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన.